మంచు మనోజ్ మరొక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ఆయన ఇప్పటికే హీరో నుంచి విలన్ గా టర్న్ తీసుకున్నారు. భైరవం, మిరాయ్ చిత్రాలతో మెప్పించారు. మిరాయ్లో అదిరిపోయే విలనిజం చూపించి మెప్పించారు. విశేష ప్రశంసలు అందుకున్నారు. తాజాగా మరొక డే స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మ్యూజిక్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అందులో భాగంగానే మంచు మనోజ్ మోహన రాగా పేరుతో మ్యూజిక్ లేబుల్ని ప్రారంభించారు. లోకల్ హార్ట్స్ గ్లోబల్ బీట్ అనే క్యాప్షన్తో మన సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు మోహన రాగా మ్యూజిక్ లేబుల్తో తనదైన ప్రయత్నం చేయబోతున్నారు. తాను కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నట్లు శనివారం మంచు మనోజ్ వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నే వెల్లడించారు. సంగీతం మీద తనకున్న ప్రేమనే మోహన రాగా మ్యూజిక్ లేబుల్ స్థాపించేలా స్ఫూర్తినిచ్చిందని ఇందులో పేర్కొన్నారు. ఫ్రెష్ సౌండ్స్, బోల్డ్ టాలెంట్, ఫియర్లెస్ క్రియేటివిటీ తన మ్యూజిక్ లేబుల్ ద్వారా సంగీత ప్రపంచానికే పరిచయం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇది మంచు మనోజ్ ఫ్యామిలీకి ఒక ఎమోషనల్ మైల్ స్టోన్గా ఉండబోతోందని చెప్పొచ్చు. ఇక విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు మంచు మనోజ్. బాల్ నటుడిగా కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. ప్రారంభంలోనే హీరోగా మంచి విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత క్రమంలో పరాజయాలు ఇబ్బంది పెట్టాయి. అదే సమయంలో ఫ్యామిలీ జీవితం పరంగానూ ఇబ్బందులు ఫేస్ చేశాడు. ఆ తర్వాత వాటి నుంచి బయటపడి తాను ప్రేమించిన భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోవటం విశేషం. వీరికి ఇటీవలే కూతురు జన్మించింది. ప్రారంభం నుంచి మంచు మనోజ్ జీవితంలో సంగీతం అనేది ఓ అంతర్భాగంగా ఉంటోంది. ఎందుకంటే పోటుగాడు సినిమాలో ప్యారమే పడిపోయా అనే పాటను పాడి ప్రేక్షకులను మెప్పించారు. కోవిడ్ సమయంలో అందరినీ ఉత్తేజపరిచేలా అంతా బాగుంటారా పాటను విడుదల చేశారు. మిస్టర్ నూకయ్య చిత్రంలో పిస్తా పిస్తా పాటతో పాటు నేను మీకు తెలుసా సినిమాలో ఎన్నో మిస్టర్ నూకయ్య సినిమాలో ప్రాణం పోయే బాధ పాటలకు సాహిత్యాన్ని అందించారు. ఆయన హృదయానికి హత్తుకొనేలా భావోద్వేగంతో కూడుకున్న విలక్షణమైన గాత్రం ఆయనలోని సహజమైన సంగీతాన్ని, ప్రతిభను తెలియచేస్తోంది. తెరపై పాటలు పాడటం, రాయటం వంటి సంగీత సంబంధమైన విషయాలే కాదు, తెర వెనుక ఎన్నో సేవలను అందించారు. మనోజ్ తన సినీ ప్రయాణంలో తండ్రి డాక్టర్ మంచు మోహన్ బాబు, అన్నయ్య మంచు విష్ణు, సోదరు లక్ష్మీ మంచు చిత్రాలకు సంగీత విభాగంలో వర్క్ చేయడంతో పాటు వారి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను కూడా డైరెక్ట్ కూడా చేశారు. తన కుటుంబ సభ్యులు నటించిన ఎన్నో చిత్రాలకు ఆయన పాటలను పాడారు. అంతర్జాతీయ స్థాయిలో తన గుర్తింపును పెంచుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణితో కలిసి హాలీవుడ్ సినిమా బాస్మతి బ్లూస్కు సంగీతాన్ని కూడా అందించారు. ఈ మూవీలో కెప్టెన్ మార్వెల్ పాత్ర పోషించిన బ్రీ లారెన్స్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. మోహన్ రాగా మ్యూజిక్ అనేది కొత్త ఆలోచనలు, భావోద్వేగాలను కలిపే స్టేజ్ కాబోతోంది. ఈ కంపెనీతో మంచు మనోజ్ ఒక కొత్త సృజనాత్మక అధ్యయనాన్ని ప్రారంభించారు. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయటం, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహించటం, భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సరికొత్త సంగీతాన్ని రూపొందించటమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పేరుకి ప్రత్యేకత ఉంది. అదేంటంటే తండ్రి కొడుకులు ఇద్దరికీ అత్యంత ఇష్టమైన రాగం మోహన రాగం. ఒరిజినల్ సింగిల్స్, కొలాబరేషన్స్, కొత్త రకమైన మ్యూజిక్ ప్రాజెక్ట్స్ వంటి ఈ లేబుల్ నుంచి రాబోతున్నాయి. మోహన్ రాగా మ్యూజిక్ కంపెనీతో జరగబోయే అతిపెద్ద ఇంటర్నేషనల్ కొలాబరేషన్ గురించి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.